సో నెక్స్ట్ థియరం అండి, సిక్స్త్ ఇది థియరం 7, సిక్స్త్ థియరం ఏంటంటే ఇఫ్ యూ ఈజ్ an ఐడియల్ ఆఫ్ రింగ్ ఆర్ అన్నాడు. రింగ్ ఆర్కి యూ అనేది ఒక ఐడియల్ అయిందనుకోండి, దెన్ ద కోషెంట్ రింగ్ ఆర్ బై యూ కోషెంట్ రింగ్ అయిందంటే కంపల్సరీ యూ అనేది ఐడియల్ అవుతుంది. దేన్ని మీకు రింగ్స్ 1లో లాస్ట్లో డెఫినేషన్ కింద చెప్పానండి. రింగ్స్ 1లో లాస్ట్ డెఫినేషన్ ఇదేనండి, అక్కడితో ఆపేసాను. దీనికి సంబంధించిన థియరమ్స్ నెక్స్ట్ చాప్టర్లో వస్తాయేమో అని చెప్పి కూడా వదిలేశాను మీకు. చూడండి వీడియోలో. ఇఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఏ రింగ్ ఆర్కి యూ అనేది ఐడియల్ అయితే దెన్ ద కోషెంట్ రింగ్ ఆర్ బై యూ అంచేత ఇది ఇవ్వక్కర్లేదు అండి. ద కోషెంట్ ఇది రాసాం. ఎవరి కోషెంట్ రింగ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ అంటే కోషెంట్ రింగ్ అంటే ఆర్ బై యూ అనమాట. ఎవరి కోషెంట్ రింగ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఆర్కే ఆర్ బై యూ అనేది కోషెంట్ రింగ్ ఈజ్ ఏ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ద రింగ్. హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ద రింగ్ అన్నాడు. అంటే ఆర్ బై యూ ఈజ్ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఆర్ అని చెప్పాలన్నమాట. ఆర్ డెస్ కాదు ఆర్కి, ఆర్కి హోమోమార్ఫిక్ ఇమేజ్ అని చెప్పాలి. హోమోమార్ఫిక్ ఇమేజ్ అని అంటే ముందు ఫస్ట్ ఏదైతే ఫంక్షన్ తీసుకుంటామో అది వెల్ డిపెండ్ అని చెప్పాలి, హోమోమార్ఫిజం అని చెప్పాలండి, ఆన్ టు అని చెప్పాలి. హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే ఏంటి? ఆన్ టు అంటే ఇక్కడ రేంజ్ అదవుతుందండి మనకి. రేంజు దాని యొక్క కోడమైను ఒకటే అవ్వాలండి, దాని యొక్క కోడమైను ఒకటే అవ్వాలి. అంచేతన అక్కడ మనకి మామూలుగా హోమోమార్ఫిక్ ఇమేజ్ అనే ఫంక్షన్, హోమోమార్ఫిక్ ఇమేజ్ అనే కాడ నేను డెఫినేషన్ ఏం చెప్పానంటే ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అని చెప్పుకోండి. అంటే ఎఫ్ఎఫ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజీగా హోమోమార్ఫిజం అని ఉందనుకోండి. ఈ హోమోమార్ఫిక్ ఇమేజ్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అని చూడండి. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అంటే అర్థం ఏంటంటే రేంజ్ ఇది ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే రేంజ్ కూడా మనకి ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు మన ఫంక్షన్ ఎలా డిఫైన్ చేద్దామన్నది చూద్దాం ఏమ్మా, దాన్ని బట్టి నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ దెన్ ద కోషెంట్ రింగ్ ఆర్ బై యూ ఈజ్ ఏ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఆర్. ఆర్కి హోమోమార్ఫిక్ ఇమేజ్ అవుతుందని చెప్పానండి. అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పింది ఏంటంటే మనం ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అని చెప్పాము. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ బై యూ అని చెప్పాలి. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ బై యూ అని. ఎవ్రీ కోషెంట్ రింగ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఏ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ద రింగ్. హోమోమార్ఫిక్ ఇమేజ్ అవుతుందండి ఎఫ్ ఆఫ్ ఆర్కి. అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే అదే కదా, ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ బై యూ అవుతుందని చెప్పాలండి. ఇది ఇక్కడ ప్రూవ్ చేయవలసింది అది. దీనికోసం మనం ఫస్ట్ గివెన్ లేదా సిన్స్ మన డైరెక్ట్గా రాస్తాను, లేదా ముందు రాయండి. మనకి ఇంకా మామూలుగా ఇక్కడ ఏంటంటే ఆర్ ఈజ్ ఏ రింగ్ అని వచ్చాడు అంతే. ఆర్ ఈజ్ ఏ రింగ్, గివెన్ ఆర్ ఈజ్ ఏ రింగ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్ బై యూ ఈజ్ కోషెంట్ రింగ్. చూడండి గివెన్ అని మనం తీసుకుంటాం. ఆర్ ఈజ్ ఏ రింగ్ అండ్ ఆర్ బై యూ ఈజ్ ఏ కోషెంట్ రింగ్. అంటే మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను. కోషెంట్ రింగ్ అని కాకపోతే అంటే ఎవరి కోషెంట్ రింగ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఏ మనకి హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ద రింగ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆర్ అంటే రింగ్ అని, ఆర్ బై యూ అనేది కోషెంట్ రింగ్ కింద మీకు క్లారిటీ కోసం నేను రాయడం జరిగిందండి. అర్థమైందండి. అయితే ఇక్కడ మీకు యూ ఈజ్ అంటే ఇందులో ఉండదు. యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఆర్ బై యూ ఎప్పుడు తీసుకున్నా యూ అనేటువంటిది ఐడియల్ అవుతుందండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆర్ బై యూలో యూ అవుద్ది, ఐడియల్ అవుతుంది. మీరు డెఫినేషన్ చూసుకోండి, యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ అని ఉంటుంది. సో సిన్స్ అని రాస్తున్నాను ఇక్కడ దీని పైదాన్ని బట్టే. సిన్స్ యూ ఈజ్ యాన్ ఐడియల్ లేదా సిన్స్ యూ ఈజ్ అన్ ఐడియల్, ఆర్ బై యూని ఇలా రాస్తున్నాను. ఆర్ బై యూ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఆర్ బై యూ కోషెంట్ రింగే. ఆర్ బై యూ యొక్క కోషెంట్ రింగ్ ఏ ఫామ్లో ఉంటుందో రాశాను నేను. ఇక్కడ మీరు ఆర్ ఈజ్ రింగ్ అని రాసుకుని ఇది రాయక్కర్లేదు, సిన్స్ యూ ఈజ్ అర్థం అవడం కోసం రాశాను అంతే. అక్కడ
సిన్స్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్, ఐడియల్ ఆఫ్ ఆర్, లేదా ఐడియల్ రాసుకున్నా పర్లేదు. సిన్స్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్, ఆర్ బై యూ. ఆర్ బై యూ అనేది ఇలా ఉంటుంది. ఈజ్ ఏ కోషెంట్ రింగ్, ఈజ్ ఏ కోషెంట్ రింగ్ ఆఫ్ ద కోసెట్స్. కోసెట్ తెలుసు కదా, ఆఫ్ ద కోసెట్స్ అంటాం. మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు కోసెట్స్ అంటే హెచ్హెచ్ ఫామ్ కట్టాను, స్మాల్ హెచ్ని క్యాపిటల్ హెచ్తో ఇంక్లూడింగ్ చేసి రాసేవాళ్ళు. కోసెట్స్ మీరు గ్రూప్స్లో వచ్చిందండి ఇది. ఆ కోసెట్స్ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అండి. ఇదంతా వాళ్ళు ఏం రాయాలి, అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. మీరు ఇదంతా మీరు రాయగలిగితే రాయండి, నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. కాకపోతే ఆర్ బై యూ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని రాసిన సరిపోద్దండి. ఆర్ బై యూనే ఈజ్ ఏ కోషెంట్ రింగ్ అని రాసిన పర్లేదు. కోషెంట్ రింగ్ అయితే దాంట్లో కోసెట్స్గా ఉంటాయి, ఎక్స్ ప్లస్ ఏ అని కానీ యూ అని కానీ. కాబట్టి మనం అక్కడ డిఫైన్ చేసేటప్పుడు యూ కింద రాస్తాను, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని. ఏ అంటే ఎలిమెంట్ యూజ్ చేస్తాను కాబట్టి ఎక్స్ ప్లస్ యూ. మీకు హెచ్ ప్లస్ హెచ్ అని చెప్పేసి ఫస్ట్ ఇయర్లో చూసే ఉంటారు, హెచ్ ఇంటూ హెచ్ కట్టాలని ఫస్ట్ ఇయర్లో గ్రూప్స్లో అక్కడ రాశారండి మీరు. ఇక్కడ ఆర్ బై యూ అనేది ఎక్స్ ప్లస్ యూ, ఇది కోషెట్ అనమాట. ఇక్కడ ఉన్న కోషెట్లన్నీ కలిసి దీంట్లో కోషెంట్ రింగ్ ఎలాగా డెరైవ్ చేయబడిందంటే దాంట్లో కోసెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్స్ అనే దారిలో ఉంటే ఎక్స్ ప్లస్ యూ ఫామ్లో ఉంటుంది. ఐడియల్కి యాడ్ చేస్తాను, ఐడియల్ అంటే యూ కదా, యూకి ఒక ఎలిమెంట్ యాడ్ చేసినట్టు ఉంటుంది. అర్థమైందండి. ఇక్కడ ఏంటంటే సిన్స్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్, ఆర్ బై యూ ఈజ్ అంటే ఎక్స్ ప్లస్ యూ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ ఏ కోషెంట్ రింగ్ ఆఫ్ కోసెట్స్. కోసెట్స్ అంటే కోసెట్స్తో ఉంది అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అంటే ఎడిషన్కి మల్టిప్లికేషన్కి ఒకటి రూల్స్ అప్లై అవుతాయి. ఆ రూల్స్ మీకు అక్కడ రాశానండి, ఎక్కడ డెఫినేషన్ కాడ మీకు చూస్తే ఉంటాయి, ఒకసారి చూడండి. ఆ డెఫినేషన్ కాడ మీకు ఆ 2 రూల్స్ రాయడం జరిగింది. నేను అంటే అక్కడ ఏబీలో రాశాను, డెఫినేషన్ కాడ ఏబీలో రాసుంటాను, మీకు ఉంటే చూడండి. అక్కడ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ యూ అని. ఇంకోటి ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు ఏబి ప్లస్ యూ అని. అండ్ 2 వేసిన మల్టిప్లికేషన్ అండ్ డెఫినేషన్ రాశాను. ఈ 2 ఆర్ బై యూలో ఓల్డ్ అవుతాయి అనమాట. అదేంటండి ఆర్ బై యూలో ఈ ఫాము ఇలా మనం రాసుకోవచ్చండి. ఆర్ బై యూలో ఎక్కడ ఉన్నాడు అదేంటండి ఆర్ బై యూలో ఎప్పుడైనా కోషెంట్ రింగ్ వచ్చినప్పుడు ఈ కండిషన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ ఉందనుకోండి, దాన్ని ఏ ప్లస్ బి ప్లస్ యూగా రాయొచ్చు. ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఉందనుకోండి, ఏబి ప్లస్ యూగా రాయొచ్చు. ఈ కండిషన్ మనకి అప్లై చేసుకోవడం కోసమే ఇది రాయడం. ఇంకా అది రాయలేదు, మీకు తెలుసు అని డెఫినేషన్ అంతా రాస్తే మీకు మొత్తం అంతా డెఫినేషన్ రాసినట్టు మొత్తం రాయలేదు. ఈజ్ ఏ కోషెంట్ రింగ్ ఆఫ్ కోసెట్స్ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అండర్ ఎడిషన్ అండర్ మల్టిప్లికేషన్ అదే రాశాను అక్కడ. ఈజ్ ఏ కోషెంట్ రింగ్ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అని తీసేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేను మనకి ఒక సెట్ అనేటువంటిది డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇప్పుడు ఫంక్షన్ తీసుకున్నాను అంటే మనం ఎప్పుడు కూడా ఎఫ్ఎఫ్ ఆర్ టు ఆర్ డాష్ అనేవాళ్ళు, ఎఫ్ఎఫ్ ఆర్ టు ఆర్ డాష్. కానీ ఇప్పుడు ఎఫ్ఎఫ్ ఆర్ టు తీసుకుంటున్నాను అన్నమాట, లేదా ఎఫ్ఎఫ్ ఆర్ టు ఆర్ బై యూ. నేను ఎఫ్ఎఫ్ ఆర్ టెన్స్ టు ఆర్ బై యూ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అని చెప్పి రాస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చెప్తున్నానండి, ఎందుకు రాస్తున్నానో చెప్తున్నాను. ఈజ్ డిఫైన్డ్ యాజ్ మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండి ఎక్స్ ప్లస్ యూ. ఎక్స్ ప్లస్ ఏ రాశారు తెరంలో, ఏ రాత్నం ఏ ప్లస్ యూ. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ యూ అండి. మరి ఏ ఎక్కడ ఉంటుంది, ఎక్స్ ప్లస్ యూ ఉంది కాబట్టి ఏ ఎక్కడ ఉంటుంది, ఆర్లో ఉంటుంది. ఫర్ ఆల్
ఏ బిలాంగ్స్ టు ఆర్. ఇటువంటి మీరు అయిపోయినా చిన్న చిన్న పర్వాలేదండి. కాకపోతే మాత్రం ఎఫ్ మ్యాప్ ఆర్ టెన్స్ టు ఆర్ బై యూ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ అంత డిఫైన్డ్ మీద ఉంటుంది. నేను డిఫైన్ చేశాను, మరి అది డిఫైన్డ్ అయితే వెల్ డిఫైన్డ్ అవ్వాలి. నేను డిఫైన్ చేసింది ఏదైనా సరే ఒక ఫంక్షన్ తీసుకున్నాను, ఆ ఫంక్షన్ మనం నిర్వచించబడాలి అంటే తీసేసుకుంటే సరిపోదండి, అది దేనికైనా అప్లై చేస్తే ఓకే అవ్వాలండి. అర్థమవుతుందండి. అంటే ఫస్ట్ మనం అది వెల్ డిఫైన్డ్ అని చెప్పాలండి. నేను దేని మీద తీసుకుంటున్నాను, ఒక రింగ్ నుంచి కోషెంట్ రింగ్ తీసుకుంటున్నాను. ఒక రింగ్ నుంచి కోషెంట్ రింగ్కి ఒక రిలేషన్ ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఎఫ్ అనే ఫంక్షన్ దేని తీసుకున్నాను అండి, ఒక రింగ్ నుంచి కోషెంట్ రింగ్ తీసుకున్నాను. రెండేళ్ళు ఒక రిలేషన్ తీసుకొచ్చాను నేను. అది అవునా కదంటే అది వెల్ డిఫైన్డ్ అవుతుందో లేదో మనం చూడాలి. చూడడం కోసం నేను ఏం చేస్తానంటే 2 ఎలిమెంట్స్ తీసుకుంటాను ఫర్ అని చెప్పేసి, ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఆర్లో మీకు ఏం చేశానమ్మా 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఎలా తీసుకున్నానండి, ఏ ఈక్వల్ టు బి అని తీసుకున్నాను. ఆర్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ ఈక్వల్ టు బి అనుకున్నమాట. మరి నేను ఆర్లో ఏ ఈక్వల్ టు బి అని తీసుకుంటే అంటే మీకు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని చెప్పడం. ఫంక్షన్ వెల్ డిఫైన్డ్ అంటే ఏంటండి, ఏ ఈక్వల్ టు బి అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని. అదే మనం అనుకోండి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తీసుకుంటే ఏ ఈక్వల్ టు బి అని చెప్పడం. రెండు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్స్ అండి, కన్వర్స్గా ఉంటాయి. ఫంక్షన్ డిఫైన్ కండిషన్ అండి, 1 ఫంక్షన్ ఒకటే రివర్సల్ రాయాలి. అర్థమైందండి. దీనికి ఇఫ్ అండ్ ఓన్లీ పెట్టాను అనుకోండి, మీకు ఏమవుతుంది తెలుసా, 1 కూడా అయిపోద్ది. కాకపోతే మనకు అది అడగలేదు కాబట్టి నేను అటువంటివి రాయట్లేదు, రాస్తాను. మామూలుగా ఏం చేశానంటే ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ అని రాశాను. బోత్ సైడ్స్ నేను యూని యాడ్ చేశాను అనుకోండి, చేసుకోవచ్చు కదా ఏదైనా. నాకు ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బీలా లేదు, మరి నేను డిఫైన్ చేసుకున్నది ఇక్కడ ఏమన్నాను, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ యూ అన్నాను కదా. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయింది. అంటే నేను అంటే కిందకు రాద్దాను, ప్లేస్ ఉందని ఇలా రాశాను. మీరు ఇది రాయండి, దాని కింద ఇది రాయండి, తర్వాత ఇది రాయండి. ఏ ఈక్వల్ బి రాయండి. దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ ఈక్వల్ టు బి ప్లస్ యూ రాయండి. దాని కింద దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని రాయండి. Therefore f is well defined from r to r by u. f అనేది ఏమైందమ్మా మీకు వెల్ డిఫైన్డ్ అవుతుంది, అది మీరు రాసుకోవచ్చు. లేదా ద మ్యాపింగ్ f ఈజ్ వెల్ డిఫైన్డ్ అంటాం. మ్యాపింగ్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే అండి. ద మ్యాపింగ్ అమ్మా f ఈజ్ వెల్ డిఫైన్డ్. ఇది వెల్ డిఫైన్డ్ ఏ ఫంక్షన్ని మనం డెరైవ్ చేసుకున్నాం. ఈ వెల్ డిఫైన్డ్ చెప్పకుండా చేయకూడదండి. మనం ఒక ఫంక్షన్ని డెరైవ్ చేసామంటే డిఫైన్ చేశాను నేను, అది డిఫైన్ చేసింది మనం అప్లై చేయాలండి. దేనికైతే తీసుకున్నావు రిలేషన్, అది ఓకే అయిన తర్వాతే మనం ఏదైనా చేయాలి. నేను ఫస్ట్ది కేవలం నేను తీసుకున్న ఫంక్షన్ వెల్ డిఫైన్డ్ అయిందని చెప్పాను. సో నేను వెల్ డిఫైన్డ్ అయిన ఫంక్షన్ ఇప్పుడు నేను హోమోమార్ఫిజం అని చెప్పాలి, హోమోమార్ఫిజం అని చెప్పాలి, ఆంటూ అని చెప్పాలి. ఇంకా నాకు దగ్గర 2 పార్ట్స్ ఉన్నాయి చెప్పాల్సింది. హోమోమార్ఫిజం డెఫినేషన్ మీకు తెలుసు, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అని చెప్పాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని చెప్పాలి. అప్పుడు హోమోమార్ఫిజం అయినప్పుడు ఈ వెల్ డిఫైన్డ్ తీసేస్తున్నాను. ఇది మాత్రం మైండ్ సెట్లో ఉంచుకోండి. ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ బై యూ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ యూ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఇందులో ఉన్నదే ఎక్స్ ప్లస్లో ఏ రాసి ఉన్నదన్నమాట. లేదా అదే రాయొచ్చు కావాలంటే, ఇక్కడ ఏ రాశారని చెప్పేసి ఉందని బుక్లో అలా రాశారని అంతే. ఏమ్మా డైరెక్ట్గా లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రాసేసుకున్నా పర్వాలేదు. ఏమో ఫంక్షన్కి లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రాసేసుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ యూ అని రాసేయండి. వెల్ డిఫరెంట్ కూడా ఏది రాస్తే పర్వాలేదండి. నేను ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ అని రాసుకోవాలి, ఆర్ అని రాసుకోవాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ అగైన్ ఏం తీసుకుంటానంటే మీకు మరలా ఏబీలే ఆర్లో నేను తీసుకుంటాను. మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ కండిషన్ ఏదైతే ఉందో అది ప్రూవ్ చేయాలి కాబట్టి చూద్దామండి. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, దీనికి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి తీసుకుంటున్నాను, అవునా కదండి. మరి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు నేను ఫంక్షన్ ఒకటి డిఫైన్ చేశాను కదా, నేను ఫంక్షన్ ఏమైనా డిఫైన్ చేశానమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి. ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేస్తాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందంటే ఎక్స్ ప్లస్ యూ అనండి.
ఏమన్నాను? ఇప్పుడు దాని ప్రకారం నేను ఏం రాస్తాను? అది a+b+u అనే కదా రాస్తాను. ఇదంతా ఎక్స్. మరి ఇప్పుడు నేను వెల్ డిఫైన్డ్ అని రాశాను, దాని ప్రకారం రాశాను. చూడండి ఎలా చేస్తున్నాను అన్నది. f(a+b) అంటే ఇప్పుడు f(x) = x+u, f(a+b) = a+b+u అని రాస్తాను. మరి మీరు ఇప్పుడు కోషెంట్ రింగ్ కదా, కోషెంట్ రింగ్ అయినప్పుడు కోసెట్స్ ప్రకారం దీన్ని ఇలా రాసుకొచ్చారు. మీరు అన్నారు a+u+b+u అని. అండర్ ఎడిషన్ డెఫినేషన్ ప్రకారం a+u+b+uని a+b+uగా రాయొచ్చా రాయకూడదా? కొన్ని దీని అప్పుడు ఇలా రాయొచ్చా రాయకూడదండి? అంత కోసెట్స్ చూడండి, మీ కోషెంట్ రింగ్ ఆఫ్ కోసెట్స్ అండ్ ఎడిషన్ ప్రకారం ఇలా ఉంటే ఇలా రాయొచ్చు, అలా ఉంటే ఇలా రాయొచ్చు డెఫినేషన్ ప్రకారం. మరి ఇక్కడ a+u అంటే మీరు అదే డెఫినేషన్ గుర్తుపెట్టుకోమని f(x) డిఫైన్ చేసింది x+u అని. దీన్ని f(a+f(b) కింద రాయొచ్చు, అవునా కదా? అలాగే ఇంటూ కూడా చేస్తున్నాను, సేమ్ ఇలా రాస్తున్నాను. f(a)(b) = ab+u అని రాస్తాం. మరి కోసెట్స్ డెఫినేషన్ ప్రకారం అండర్ మల్టిప్లికేషన్ ప్రకారం a+u(b+u)గా రాస్తాం. నేను చెప్పే దాంట్లో ప్రధాన రీజన్ ఉంటుందండి. తీరం అది చెప్పే రీజన్ అర్థం చేసుకుని రాశారు కూడా చాలా సింపుల్గా రాయగలుగుతారు. అది కన్ఫ్యూజ్ లేకుండా బైహార్ట్ చేశారు కాబట్టి మీకు గుర్తుండదు, మర్చిపోతారండి, లేదా కన్ఫ్యూజ్ అయిపోతారు, మీరు రాయలేరు. అది కాన్సెప్ట్ మీకు అలా గుర్తుండిపోయింది అనుకోండి, అసలు ఏం చేయాలి, వాట్ అన్నది మీకు ఐడియా ఉందనుకోండి. అంటే మనకి ఫస్ట్ కోషెంట్ రింగ్ అంటే డెఫినేషన్ తెలియాలి, దాంట్లో ఎలిమెంట్స్ ఏ రూల్స్ అప్లై చేస్తున్నాయో తెలుసుకోవాలి, హోమోమార్ఫిజం అంటే ఏదో తెలియాలి, హోమోమార్ఫిజం అంటే కండిషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ రెండేళ్ళకి పెట్టిన రిలేషన్ ఏంటి అంచేతన ఇక్కడ f(a)(b) తీసుకున్నాను నేను. మరి f(x) అయితే x+u, మళ్ళీ x+u అయితే ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉండి +u అంటే కోసెట్ మల్టిప్లికేషన్లోకి వెళ్ళాను. అక్కడ a+u అంటే b+u, మళ్ళీ a+u అంటే డెఫినేషన్ కాడికి వచ్చాను. f(a) అని వెల్ డిఫైన్ చేశాను కదా, అది f(b) ఫర్ ఆల్ ab బిలాంగ్స్ టు r. మరి నేను ఇవి ఇక్కడ రాసాను కాబట్టి ఫర్ అని. సో నేను ప్రకారం ఏమైంది, f అనేది హోమోమార్ఫిజం అవుతుంది. దేని నుంచి దేనికి? f(r)(u) ఈజ్ ఏ హోమోమార్ఫిజం. మరి హోమోమార్ఫిజం అయినంత మాత్రాన అది హోమోమార్ఫిక్ ఇమేజ్ అనలేము. హోమోమార్ఫిక్ ఇమేజ్ అని ఎప్పుడన్నామంటే డెఫినేషన్లో చూడండి, హోమోమార్ఫిక్ ఇమేజ్ అని ఎప్పుడన్నామంటే అది ఆన్టు అవ్వాలన్నాం, ఇమేజెస్ ఫంక్షన్తో ఉండాలి. f(r) దాంట్లో రేంజ్ని దాని ఇమేజెస్ అన్నీ కూడా ఒక సెట్లో రాసి ఉంటాయి. దాని ఇమేజెస్ అన్నీ ఎందులో ఉంటాయమ్మా? ఒక సెట్లో రాయగల్లా ఉండాలి. ఇమేజెస్ అంటే రేంజెస్, అంటే రేంజ్ కోడమైన్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ కోడమైన్ ఏంటి? r/u మరి రేంజ్ ఏంటనేది మనం తీసుకుని ఈక్వల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే ఎఫ్ అనేటువంటిది ఆన్టు ఫంక్షన్ అవుతుందని చెప్పడం డిఫైన్ చేసింది. మరి హోమోమార్ఫిజం రాయట్లేదు. f(r)(r/u) ఈజ్ హోమోమార్ఫిజం అని చెప్పాను. ఇక్కడ హోమోమార్ఫిజం అని చెప్పాను, ఇంకా చెప్పాల్సింది అలాగా. ఇది కొంచెం మీరు డైరెక్ట్ ఆన్టు డెఫినేషన్ మీరు రాసేసుకున్నా పర్వాలేదు. కాకపోతే మీరు కొంచెం నేను ఒకసారి మళ్ళీ రాస్తాను. ఇదంతా మీరు కన్ఫ్యూజన్ అవుతుందంటే రాయక్కర్లేదండి. లేదంటే x+u నేను తీసుకున్నాను, బిలాంగ్స్ టు r/uలో ఉంటుందని ఫస్ట్లో చెప్పాను. అని చేతన ఎప్పుడైందో వీ హ్యావ్ x బిలాంగ్స్ టు r అండి. దాని గురించి పచ్చాయని చెప్పలేదు కలదు. దెన్ x బిలాంగ్స్ టు r. x అనేది ఎందులో ఉంటుందమ్మా? ఆర్లో ఉంటుంది. మనకి f(x) వాల్యూ తీసుకున్నాం, అది డిఫైన్ చేశాను, ఇక్కడ రాశాను కదా, అదే రాస్తాను. అండ్ f(x) = x+u. ఇది మీరు రాయవలసిన అవసరం లేదు, మీ ఇష్టం. నేను ఇప్పుడు డైరెక్ట్గా ఒక కండిషన్ రాస్తాను, ఆన్టు కండిషన్ రాసేస్తానండి. మీరు ఆన్టు కండిషన్ రాసేయండి. అంటే x+u అనేది r/uలో ఉన్నప్పుడు x అనేది rలో ఉంటుంది. మరి x rలో ఉన్నప్పుడు f(x) = x+u అని డిఫైన్ నేను డిరైవ్ చేశాను అన్న కండిషన్ గురించి రాశాను అనమాట. మీకు ఆన్టు f(a)(b) ఈజ్ ఆన్టు అన్నాను అనుకోండి. ఎప్పుడన్నాండి నువ్వు ఏం చెప్పాలంటే ఫర్ ఎవరీ b బిలాంగ్స్ టు b అంటే కోడమైన్ నుంచి రావాలన్నమాట అండి. అర్థమైందండి? కోడమైన్లో ముందు తీసుకోవాలి నువ్వు. అంటే ఫర్ b బిలాంగ్స్ టు b దేర్ ఎగ్జిస్ట్ a బిలాంగ్స్ టు a సచ్ దట్ f(a) = b అవ్వాలి. f(a) = b అంటే b = f(a) అలా చెప్పాలి.
అదేంటంటే అది దేనికి ఏమన్నా మీ ఫంక్షన్ డెఫినేషన్ ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఎఫ్ మ్యాప్ ఏ టు బి ఈజ్ ఆన్ టు. సబ్జెక్షన్ అవ్వాలంటే బి ముందు కోడమైన్లో బి బిలాంగ్స్ టు బి, దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు, అంటే అట్లీస్ట్ వన్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అని ఉంటుంది, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని ఉంటుంది. ఏమో ఇక్కడ కానీ ఇక్కడ మరి ఏ అంటే ఆర్ఏ, బి అంటే ఆర్ బై యూ. అదేంటండి మరి ఆర్ బై యూ అంటే ఎక్స్ ప్లస్ యూలా ఉంటాయి, అంటే దానికి ఎక్కువ చేయాలన్నమాట. అంచేత దీన్ని కాన్సెప్ట్లో పెట్టుకుని మీరు డైరెక్ట్గా రాసినా పర్వాలేదు ఫర్ ఎవరీ అనే. మరి నేను ఇక్కడ కూడమని ఏమని చెప్పాను, ఆర్ బై యూ అన్నాను కదా, అది రాస్తాను అనమాట. ఫర్ ఎవరీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ బై యూ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. చూడ డెఫినేషన్ చేసేస్తున్నాను నేను, సచ్ దట్ సింపులేషన్ పర్లేదు రాసిన పర్లేదు, సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు బి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అన్నాను కదా, ఆర్లో ఏమో ఎక్స్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు బి, బి అంటే ఏంటి ఎక్స్ ప్లస్ యూ, ఆర్బీలో ఎక్స్ ప్లస్ యూ అని రాయాలి, ఎక్స్ అని రాశాను, ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఇది, అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ యూ అదేనండి మనం డిఫైన్ చేసింది, అదే డిఫైన్ చేసింది అక్కడ రాసాం అనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఏదైతే డిఫైన్ చేస్తామో అది అక్కడ రాసాం. చూడండి ఇప్పుడు ఫర్ ఎవ్రీ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ దేర్ ఎగ్జిస్ట్, అంటే కోడమైన్లో తీసుకున్నాను ఎక్స్ ప్లస్ యూకి, నేను ఎక్స్లో అనేది ఆర్లో ఉందని ఇలా ఎగ్జిస్ట్ అయినట్టు చెప్పాను కాబట్టి ఎఫ్ ఈజ్ ఆన్ టు, అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ దాని యొక్క రేంజ్ కోడమైన్ ఈక్వల్, దాని రేంజ్ కోడమైన్ ఈక్వల్. ఎక్స్ యొక్క రేంజ్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ దట్ ఈక్వల్ టు కోడమైన్ ఎక్స్ ప్లస్ యూ, రెండు ఈక్వల్ అయినాయి అని చేతన ఎఫ్ ఈజ్ అనేది ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. ఎఫ్ అనేది ఏమవుతుందమ్మా ఆన్ టు ఫంక్షన్. ఫోర్ ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ బై యూ ఈజ్ ఎన్ ఆన్ టు. ఫస్ట్ నేను వెల్ డిఫెండ్ అని చెప్పాను, తర్వాత హోమోమార్ఫిజం అని చెప్పాను, ఇప్పుడు ఏం చెప్పానంటే ఆన్ టు అని చెప్పాను. ఎప్పుడైతే హోమోమార్ఫిజం ఆన్ టు అయిందనుకోండి దాన్ని హోమోమార్ఫిక్ ఇమేజ్ అని అంటారు. ఏమంటారు? హోమోమార్ఫిక్ ఇమేజ్ అని అంటారు. దేర్ఫోర్ ఎఫ్ మ్యాప్ ఆర్ టెన్స్ టు ఆర్ బై ఈజ్ హోమోమార్ఫిజం అండ్ ఆన్ టు దట్ ఈక్వల్ టు హోమోమార్ఫిక్ ఇమేజ్. ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిక్ ఇమేజ్. దేర్ఫోర్ మీరు చెప్పేది ఏంటంటే మీరు రాయాలనుకుంటే ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఫైనల్గా ఆర్ బై యూ, ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ బై యూ అని రాయాలి. ఇది హోమోమార్ఫిక్ ఇమేజ్. మీ థియరం చెప్పు. ఈ థియరం చెప్పడానికి కారణం ఏంటంటే దీంతోపాటు నెక్స్ట్ మనం ఫండమెంటల్ థియరం చెప్పుకుంటామండి. ఏంటండి ఫండమెంటల్ థియరం? రెండాటికి కూడా కోయిన్సైడ్ ఉంటుంది. ఇక్కడ ఫండమెంటల్ థియరంలో కూడా ఇక్కడ హోమోమార్ఫిజం ప్లేస్లో హోమోమార్ఫిక్ ఇమేజ్ ప్లేస్లో ఐసోమార్ఫిక్ వస్తుంది, ఐసోమార్ఫిజం వస్తుందండి. అయితే అది ఆర్ డాష్కి ఉంటుంది. కోషెంట్ రింగే ఆర్ బై యూ నుంచి ఆర్ డాష్కి దేని కొడతామా ఆర్ డాష్ కావద్దు, ఆర్ డాష్ అని చూపిస్తాం మనం, ఆర్ కాకుండా ఆర్ డాష్కి ఐసోమార్ఫిజం చూపించాలి. అక్కడ కూడా అండి స్టేట్మెంట్ చెప్తాను, ఫండమెంటల్ థియరం మోస్ట్ ఇంపార్టెంట్, దాని స్టేట్మెంట్ చెప్తాను అండ్ దాని యొక్క ప్రూఫ్ ఏ విధంగా అన్నది చెప్పడం జరుగుతుంది. దాన్ని కంపేర్ చేసుకుంటూ మీరు నేర్చుకోవాలి. ఓకే చూడండి, ఇది ఫండమెంటల్ థియరం అండి. థియరం నెంబర్ 7 అవుతుందా? థియరం 7 స్టేట్మెంట్ కూడా మీరే రాయాలండి, చాలా ఇంపార్టెంట్. థియరం 7 అండి. ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం ఆన్ రింగ్స్ అని ఉంటుంది. మీకు ఎగ్జామ్లో స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం ఆన్ రింగ్స్ అని ఇస్తాడు. ఆన్ అండి, ఆన్ రింగ్స్ మీద ఫండమెంటల్ థియరం అంటే ఇదే అండి. రింగ్స్లో ఫండమెంటల్ థియరం అంటే స్టేట్మెంట్ ఏం రాయాలి మీరు? ఈ రెండింటిలో ఏదైనా రాయొచ్చు. 2 అంటే ఓవర్ ఆర్ అని 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను నేను, స్టేట్మెంట్ ఏం పెట్టానండి. అంటే మీకు ఏది ఈజీగా అది రాసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్లో ఇది ఇచ్చినా స్టేట్మెంట్ ఇది ఇచ్చినా మీరు ఆన్సర్ మాత్రం ఫండమెంటల్ థియరం ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ ఆర్ డాష్ ఆర్ 2 రింగ్స్ అండ్ ఇఫ్ ఆర్ డాష్ ఆర్ 2 రింగ్స్ అంటే ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఆన్ టు హోమోమార్ఫిజం. మీకు ఆన్ టు హోమోమార్ఫిజం అంటే మీకు ఇందాక చెప్పాను, ఏది హోమోమార్ఫిక్ ఇమేజ్ అని. దీని ముందు థియరంలో మీకు హోమోమార్ఫిజం చెప్పి ఆన్ టు చెప్పాను, చెప్పేసి ఏమన్నా నేను హోమోమార్ఫిక్ ఇమేజ్ అని చెప్పాను. సో హోమోమార్ఫిక్ ఇమేజ్ అన్న ఆన్ టు హోమోమార్ఫిజం అని ఒకటే.
ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ ఇస్ ఆన్ టు హోమోమార్ఫిజం అన్నాడు కాబట్టి ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో వైఎన్ ఎలిమెంట్ ఆర్ డాష్లో తీసుకున్నాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే దీంట్లో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ డాష్ అని ఆ విధంగా ఉండడం జరుగుతుందండి. అది దాని గురించి చెప్తాను తర్వాత. ఇక్కడ లేదా ఆన్ టు హోమోమార్ఫిజం అన్నాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ రేంజెస్ నెక్స్ట్ కోడొమైన్స్ ఈక్వల్ అవుతాయి. రేంజెస్ కోడొమైన్స్ కూడా ఈక్వల్ అవుతాయి. స్టేట్మెంట్ ఒకసారి నేను విడిది చెప్తున్నాను, అందుకంటే లేదు. విత్ కెర్నల్ యూ అన్నాడు, విత్ కెర్నల్ యూ అది ఆన్ టు హోమోమార్ఫిజం అవుతుంది విత్ కెర్నల్ యూ. ఇక్కడ మరి కెర్నల్ డెఫినేషన్ తెలియాలి మీకు, అర్థమైందండి. మామూలుగా కెర్నల్ డెఫినేషన్ ప్రకారం మనకు కెర్నల్ ఎఫ్ అని తెలుసు, ఏమో కెర్నల్ ఎఫ్ అని రాస్తాం. కెర్నల్ ఎఫ్ అంటే యూ అనమాట. కెర్నల్ ఎఫ్ అంటే యూ ఇక్కడ తీసుకున్నాడు. దెన్ మనకు మామూలుగా ఆర్ బై యూ అన్నాం ఈజ్ ఏ ఐసోమార్ఫిక్ టు ఆర్ డాష్ అంటే ఆర్ బై యూ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ డాష్. అర్థమైందండి. మనం రిలేషన్ తీసుకురావాలి ఆర్ బై యూకి ఆర్ డాష్కి. ఇంతకుముందు ఏం చేశాను, ఆర్కే ఆర్ బై యూకి తీసుకొచ్చాను, ఇప్పుడు ఆర్ బై యూకి ఆర్ డాష్కి రాస్తాం. సో మనం గుర్తుపెట్టుకోండి, ఇలా రాసేటప్పుడు ఇది డొమైన్లోను ఇది కోడొమైన్లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మీరు రెండు రకాలుగా స్టేట్మెంట్ ఉంది. ఎఫ్ అనేది ఆర్ టు ఆర్ డాష్ ఆన్ టు హోమోమార్ఫిజం మాత్రమే అండి, గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అనేది ఆర్ టు ఆర్ డాష్ ఆన్ టు హోమోమార్ఫిజం, అది మనకున్న స్టేట్మెంట్. విత్ కెర్నల్ యూని కూడా కలిగి ఉంటుంది. చదివి మీరు గుర్తుపెట్టినాడు. ఇఫ్ ఆర్ డాష్ టు రింగ్స్ అండ్ ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ ఆన్ టు హోమోమార్ఫిజం విత్ కెర్నల్ యూ, దెన్ అప్పుడు ఏం చెప్తా అంటే ఆర్ బై యూ ఈజ్ అంటే కోషియంట్ రింగ్ ఆర్ బై యూ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ డాష్. దేనికండి, ఐసోమార్ఫిక్ టు ఆర్ డాష్. ఐసోమార్ఫిక్ అంటే ఏంటో చెప్తాను. ఐసోమార్ఫిక్ అంటే మీరు ఎప్పుడన్నా ఐసోమార్ఫిక్ అనండి, ఆర్ నుంచి ఆర్ డాష్కి ఐసోమార్ఫిక్ అన్నాం. ఐసోమార్ఫిక్ డెఫినేషన్ చూడండి, ఆర్ టు ఆర్ డాష్ ఐసోమార్ఫిక్ అంటే ఫస్ట్ మనకి 1 ఫంక్షన్ అవ్వాలి, తర్వాత ఆన్ టు అవ్వాలి, తర్వాత హోమోమార్ఫిజం అవ్వాలి. అదేందండి, హోమోమార్ఫిజం అవ్వాలి ఇది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ ఆన్ టు హోమోమార్ఫిజం, అంతేగాని ఆర్ బై యూ డాష్ ఆర్ డాష్కి ఆన్ టు హోమోమార్ఫిజం కాదు. అది మనం ప్రూవ్ చేయాలి, చేస్తాం. ఏమ్మా ఇక్కడ థీరం స్టేట్మెంట్ చూసుకోవాలి జాగ్రత్తగా, ఏది ఇచ్చాడు ఏంటన్నది చూడండి. ఎవ్రీ లేదు ఇలా రాయచ్చు మీరు, ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ యొక్క ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది ఈజ్ ఐసోమార్ఫిక్ టు కోషియంట్ రింగ్, సమ్ కోషియంట్ రింగ్. ఏదో సమ్ అంటే కొన్నిళ్ళకి సమ్ కోషియంట్ రింగ్ అని రాస్తాం. మీరు సమ్ అని రాయగానే సమ్ రాయకపోయినా పర్లేదు, కానీ సమ్ ఏదో అన్నిటికి కాదు, కొన్ని కోషియంట్ రింగ్స్కి. అర్థమైందండి, అది ఐసోమార్ఫిక్ అవుతుందని చెప్తాం. ఇది స్టేట్మెంట్. ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ రింగ్, ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ కోషియంట్ రింగ్స్. కోషియంట్ రింగ్స్ అంటే ఆర్ బై యూలా ఉంటాయి. దీన్ని సెపరేట్ చేసి వర్డ్స్గా మనం లెటర్స్గా సింబాలిక్గా రాసింది. ఇది సింబాలిక్గా లేకుండా స్టేట్మెంట్గా రాసింది. ఏమనండి, ఎవరి హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ రింగ్ ఆర్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ కోషియంట్ రింగ్స్ అని. ఇదండి ఫస్ట్. దీంట్లో ప్రతిదీ నేను ఒక్కసారి డిరైవ్ చేసుకుంటూ వస్తాను. ఒకసారి దేనికి రిలేషన్ ఉన్నదన్నది చూద్దాం. అవసరం పెట్టి రాస్తూ ఉంటాను. చూడండి, ప్రూఫ్ వచ్చడానికి అంటే దీనికే రాస్తున్నాను అనుకోకండి, కనీసం ఒక స్టేట్మెంట్ అన్న దగ్గర లేకపోతే రాసుకుంటే కష్టం అవుతుందని రాశాను, ఎందుకంటే లేదు అది కూడా తీసేస్తాను. దట్ ఆర్ అండ్ ఆర్ డాష్ ఆర్ 2 రింగ్స్, అది కామన్ అండి. 2 రింగ్స్ అండి నా దగ్గర ఉన్నది. తర్వాత యూ అని అడే ప్రతిదాన్ని తీసుకుని యూజ్ చేసుకుంటాం బట్టి రాసుకుంటూ ఉంటాను. అర్థమవుతుందండి. ఆర్ డాష్ ఇస్ ఆర్ 2 రింగ్స్ అన్నాడు. అలా కొత్తగా ఇక్కడ కెర్నల్ ఒకటి వచ్చింది, అది డిఫైన్ చేసుకుంటాను. అండ్ కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు నేను యూ ఈక్వల్ టు తీసుకున్నాను. యూ ఈక్వల్ టు కెర్న్ ఎఫ్ డెఫినేషన్ ఏంటి, ఏ బిలాంగ్స్ టు ఆర్లో ఉందనుకోండి, సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ అవుద్దమ్మా 0 డాష్ అవుతుంది. అవునా కదా,
కెర్నల్ డెఫినేషన్ చూసుకోండి. అదే ఈ కెర్నఫ్ యూ అనమాట. ఇందులో ఏ అనేది ఆర్లో ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ 0 డేస్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ 0 డేస్ అయిందనుకోండి ఏ అనేది ఆర్లో ఉంటుంది. దట్ ఇంప్లైస్ కావాలంటే ఏ బిలాంగ్స్ టు కెర్నఫ్ అని రాసుకోవచ్చు. అంటే కెర్నఫ్ అంటే ఏంటమ్మా యూ, అంటే ఏ బిలాంగ్స్ టు యూలో ఉంది. ఇది ఒకటి వాడుకోండి. అంటే యూలో ఏ ఎలిమెంట్ ఉందో నాకు అర్థం, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. యూలో ఏముందమ్మా ఏ ఎలిమెంట్ ఈక్వల్ టు యూ అని రాసుకున్న పర్లేదు. నేను రాద్దాను దట్ ఈక్వల్ టు యూ అని. ఇక్కడ మీకు బోర్డు కవర్ అవుతుందో లేదని కెర్నఫ్ అని ఆపేసి ఏ బిలాంగ్స్ టు యూ అని రాశాను. 2 స్టెప్లుగా రాయక్కర్లేదు. ఏ బిలాంగ్స్ టు కెర్నఫ్ దట్ ఈక్వల్ టు యూ అండి, లేదా యూ అంటే కెర్నఫ్ కదా, కెర్నల్ ఎఫ్ అండి. అది రాశారు ఫస్ట్ ఇచ్చిన దాని ప్రకారం. సిన్స్ థియరంలో రాశాను, బిఫోర్ థియరంలో. సిన్స్ యూ ఈజ్ an ideal of same, an ideal of r by u is equal to r by u అనేది ఎవరు రాశాను x plus u such that x belongs to r is a quotient ring, is a quotient ring of cosets of cosets on addition and multiplication, on addition and multiplication. ఇది రాసుకోవాలి, రాయట్లేదు సేమ్. లేదంటే అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఇదమ్మా నేను ఫస్ట్ రాయవలసిన డేటా ఏదో రాశాను. దీని మీద ఒక్కొక్క దాని నుంచి వెళ్తాను. అంటే మామూలుగా యూ అన్న కెర్నఫ్ అన్న ఒకటే. సో మామూలుగా నీకు కెర్నఫ్ అని రాశాను కదా, కెర్నఫ్ అంటే యూ అనమాట. కానీ మనకు మామూలుగా యూ అనేది ఐడియల్ అని తెలుసు కదా. ఐడియల్ అయినప్పుడు ఆర్ బై అంటే కోసెంట్రింగ్ అవుతుంది. ఎందుకంటే మరి ఈ స్టేట్మెంట్లో ఆర్ బై యూ ఇస్ మనకి కోసెంట్రింగ్ అని తెలియాలి. ఆర్ బై యూ అంటే కోసెంట్రింగ్, అదేమో స్టేట్మెంట్లో రాసినప్పుడు రాశాను ఎవరి సమ్ కోసెంట్రింగ్స్ అని. కోసెంట్రింగ్స్ అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా, అది డిఫైన్ చేస్తాను. అర్థమైందండి. ఇది కోసెంట్రింగ్ డిఫైన్ చేశాను. కెర్నల్ అంటే ఇక్కడ కెర్నల్ అంటే ఐడియల్, రెండు ఒకటే, దాన్ని డిఫైన్ చేసి రాశాను. మనకు వాడిచ్చిన స్టేట్మెంట్ ఉంది కదండి, ఏమ్మా సిన్స్ ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ ఇస్ ఏమని ఇచ్చాడు వాడిచ్చాడు గివెన్. అంటే స్టేట్మెంట్లో ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ ఇస్ ఏమని ఇచ్చాడమ్మా ఆన్ టు హోమోమార్ఫిజం ఇచ్చాడు. మరి ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ అవుతుంది. అదొక పాయింట్ రాస్తానండి. సిన్స్ ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ స్టేట్మెంట్లో ఉన్నది, ఇది స్టేట్మెంట్ డెఫినేషన్. చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇది రాయడానికి కారణం ఏంటంటే దీంట్లో అన్నీ కనబడతాయి. ఎవరి హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ రింగ్ ఈజ్ ఐసోమార్ఫిక్ కోసెంట్ రింగ్ అంటే ఏం కనబడదు మీకు, అదేంటంటే యాక్చువల్ స్టేట్మెంట్ అది. దాన్ని ఎవరంగా రాసినట్టు ఉంది అక్కడ. సో అని చేత నేను రాస్తున్నాను. ఈజ్ మీరు ఎవరైచ్చండి హోమోమార్ఫిక్ ఇమేజ్ అని రాయొచ్చు. ఆంటూ హోమోమార్ఫిజం ఇచ్చాడు. హోమోమార్ఫిక్ ఇమేజ్, హోమోమార్ఫిక్ ఇమేజ్ అని ఎందుకని రాస్తున్నానంటే సెకండ్ హ్యాండ్లో హోమోమార్ఫిక్ ఇమేజ్ అని ఇచ్చాడు. హోమోమార్ఫిక్ ఇమేజ్, హోమోమార్ఫిక్ ఇమేజ్ అవుతుంది కాబట్టి దెన్ అప్పుడు ఏమవుతుందండి దట్ ఇంప్లైజ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్. ఇక్కడ చూడండి అమ్మా, హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్. ఎఫ్ ఆఫ్ ఆర్ అన్నా ఇక్కడ ఆర్ డాష్ అన్నా ఒకటే, ఏదైనా ఆర్ డాష్లో తీసుకున్నా అది ఎఫ్ ఆఫ్ ఆర్లో తీసుకున్నట్టే. సో అక్కడికి అది సిన్స్ ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ అనేది హోమోమార్ఫిక్ ఇమేజ్ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నేను అంటే దీని మీనింగ్ ఏంటంటే దట్ ఈజ్ అంటే నేను ఏదైనా తీసుకుంటే ఫర్ ఈచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ డాష్ అన్నాను అనుకోండి, వీ హ్యావ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, వీ హ్యావ్ ఎక్స్ బిలాంగ్స్ చేయడమ్మా ఆర్. ఇది అర్థం అవడం కోసం రాశాను మీకు. ఎక్స్ అనేది ఆర్లో తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆర్ డాష్లో ఉంటుంది. ఎక్స్ అనేది ఆర్లో ఉంటాయి. డొమైన్లో ఉందనుకోండి, కో డొమైన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్లా ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆర్ అన్నా ఆర్ డాష్ అన్నా ఒకటే. ఆ మీనింగ్ కోసం రాసింది. ఇప్పుడు నేను ఓ ఫంక్షన్ వెల్ డిఫైన్ చేస్తానండి. అక్కడి నుంచి నేను ఇప్పుడు దాకా మనకి ఇచ్చిన డేటా రాశాను. నేను థియరం స్టేట్మెంట్నే డివైడ్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చాను. నేను
ఈ పార్ట్స్ అన్ని మీకు గుర్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. నేను అరేంజ్ చేసేస్తాను ఇక్కడ వరకుని. మరి నేను ఏదండి మనకు కోసెంట్రింగ్ అనేది ఐసోమార్పిక్ కావాలి దేంతో ఆర్డాస్కి. ఇప్పుడు నేను కోసెంట్రింగ్ R/U ఐసోమార్పిక్ టు ఆర్డాస్ అండి, ఇది చెప్పాలి. ఈ రెండాళ్ళకి ఒక రిలేషన్ తీసుకొస్తాను. ఆ రిలేషన్స్ని ఈ రిలేషన్తో ఎక్కువ చేసుకుంటూ వస్తానండి, అప్లై చేసుకుంటాను. గుర్తుపెట్టుకోండి. ఏది మీకు రాసినట్టు అదే f(x) belongs to r dash, x belongs to r ఇలాగండి. ఇప్పుడు f(x) = r dash అంటే y అనుకోవచ్చు మనం. f(x) అన్న y అన్న ఒకటే అండి, దాన్ని కూడా చెప్తాను. నేను y belongs to r dash అని అనుకోండి, y belongs to r dash అని అంటే f(x) = y అవుద్ది. అవునా కదండి? f(x) = y అవుద్ది. ఎందుకంటే y belongs to r dash అన్నాను, మరి y r dash ఎలా ఉంటాయి, f(x)లా ఉంటాయి, f(x) = y అవుద్ది. అది తీసేస్తున్నాను, అరేంజ్ చేసేస్తున్నాను. ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్ వాడిచ్చిన మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ థియరమ్ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో దాన్ని బైపార్ట్ చేసి రాసానమ్మా నేను. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాను. ఇంతకుముందు థియరంలో కూడా ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను నేను, ఎఫ్ మ్యాప్ అని. ఎఫ్ మ్యాప్ మీకు R2 ఇంతకుముందు వస్తుంది, R/U అని డిఫైన్ చేశాను. ఇప్పుడు నేను ఏంటంటే వీ డిఫైన్ ఏ ఫంక్షన్ ఏంటంటే ఫంక్షన్ అన్నమాట. పై అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తుందంటే పై అనుకున్నాను. R/U tends to r dash. చూడండి మీకు ఇక్కడ నేను రాసేది, అంతేగాని ఏది పడితే అది రాసేయడం కాదు, ఎఫ్ కాదు, అది తీసుకొచ్చి అక్కడ ఎఫ్ని ఇక్కడ రాయకూడదు. పై మ్యాప్ R/U tends to r dash such that. దీన్ని ఎలా డిఫైన్ చేశానంటే మీకు φ(x + u) = f(x) అన్నాను. చూసారా, మీకు φ(x + u) = f(x) లేదా డిఫైన్డ్ యాజ్ అని రాసాను. అందాక డిఫైన్డ్ యాజ్ అని రాస్తే డిఫైన్డ్ యాజ్ అని రాయండి. వీ డిఫైన్డ్ ఫై మ్యాప్ R2 యాజ్ φ(x + u) = f(x) అని దగ్గర రాసాం. మనం f(x) తెలుసు కదా, ఆర్ డాష్లో ఉంటాయి. ఆర్ డాష్కి రిలేషన్ పెట్టాను. ఈ φ(x + u) ఇందులో ఉంటాయి, R/Uలో ఉంటాయి. చూడండి, నేను ఎఫ్ మ్యాప్ R2 r dash ఈజ్ హోమోమార్ఫిక్ అన్నప్పుడు f(x) తీసుకున్నాను. ఆర్ డాష్లో f(x) ఉంటుంది, కానీ చెప్తున్నాను ఎక్స్ అనేది ఎందులో ఉంటుంది, ఆర్లో ఉంటుంది. ఒకవేళ అలా తీసుకుంటే f(x) = y అవుద్ది అనమాట. మామూలుగా f(x) = y, y belongs to r dash, y అని f(x) అయినా ఒకటి అవుద్ది. ఇప్పుడు నేను చేసే దాంట్లో ఇక్కడ φ(x + u) = f(x). గుర్తుపెట్టుకోండి, f(x) φ(x + u), x belongs to r, x + u belongs to r/u, f(x) belongs to r dash. ఇప్పుడు తీసుకొచ్చిన ఇంత రీజన్ ఉంది దాంట్లో. నేను దీన్ని సింపుల్గా ఇలా రాసాను. ఫస్ట్ ఇది వెల్ డిఫైన్డ్ అవుతుందనా చెప్పాలి, తర్వాత ఆన్2 అని చెప్తాను. అంటే వెల్ డిఫైన్డ్ 1 ఆన్2 చెప్పి హోమోమార్ఫిజం అని చెప్తే సరిపోదు. ఫస్ట్ వెల్ డిఫైన్డ్ 1 కలిపి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కింద చెప్పేస్తాను. ఏంటంటే టు ప్రూవ్ దట్ అమ్మా మనకి పై ఈజ్ వెల్ డిఫైన్డ్, పై అమ్మ వెల్ డిఫైన్డ్ అండ్ 1 వెల్ డిఫైన్డ్ 1 అని చెప్పేస్తున్నాను. రెండింటికి కామన్గా తీసుకొస్తాను అన్నమాట. వెల్ డిఫైన్డ్కి 1కి ఒకే రిలేషన్ని నేను తీసుకురావడం జరుగుతుంది. మరి ఇప్పుడు దీంట్లో డొమైన్ ఏంటి, R/U. ఇందులో ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఫర్ R/Uలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, మామూలుగా ఆర్లో అయితే ఏబీలు ఉంటాయి. మరి R/Uలో ఏముంటాయి, a + u, b + u ఇస్ బిలాంగ్స్ టు R/U. తీసుకున్నాను, దాంట్లో ఉన్నాయి. తీసుకొని ఇక్కడ వెల్ డిపెండ్ అని చెప్తున్నాం కదా, a + u = b + u వచ్చాను. ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్లో వచ్చేస్తాను అనమాట. మనకి 1 అవ్వాలనుకోండి, f(a) మామూలుగా f(b) అని తీసుకుంటే a = b అని చెప్పాలి.
ఫంక్షన్ అవ్వాలనుకోండి ఏ కోడ్ బి తీసుకుని ఎఫ్ఆఫ్ ఏ కోడ్ ఎఫ్ఆఫ్ బి అని చెప్పాలి. నేను కన్వర్స్గా రెండు చెప్పేస్తున్నాను, అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళేలాగా. ఇక నెక్స్ట్ స్టెప్లో ఏ మైనస్ బి ప్లస్ యూ ఈక్వల్ టు యూ అని రాసాను. ఏమ్మా దట్ ఇంప్లైజ్ అంటే ఇప్పుడు ఇఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్హెచ్ థీరము కోసెట్స్లో మీకు హెచ్ ఏమ్మా ఈక్వల్ టు హెచ్ అయింది అనుకోండి, హెచ్ ఇస్ బిలాంగ్స్ టు మీరు చూసే ఉంటారు. అంటే మనకి డెఫినేషన్ చూసినప్పుడు ఐడియల్ ఏదైతే ఉందో హెచ్లో ఉంటుందని చెప్పేసి మీరు ఆ థీరమ్స్ కోసెట్స్ థీరమ్స్ ఉంటే గ్రూప్స్లో చూడండి, అర్థమవుతుందండి. హెచ్ బిలాంగ్స్ టు హెచ్లో ఉంటుందండి. కోసెట్స్ మీరు గ్రూప్స్లో చూసుకోండి. మరి కోసెట్స్ ఇక్కడ ఏం లేదు, హెచ్ కూడా హెచ్ అయింది అనుకోండి, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అని ఉంటుంది. కోసెట్స్ గ్రూప్స్లో మీరు చూసేది లేదు, అదే కండిషన్ ప్రకారం నేను రాస్తున్నాను. ఇప్పుడు మీరు మాస్టర్ తీసుకొచ్చి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకండి. బై డెఫినేషన్ ఆఫ్ కోసెట్స్ ఎక్కడ ఉన్నాయండి? గ్రూప్స్లో ఉన్నాయి. గ్రూప్స్కి రింగ్స్కి రిలేషన్ ఉంది. మీరు అక్కడ కోసెట్స్కి వెళ్తూ చూడండి ఉంటుంది, లేదా పక్కన రాసుకోండి. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ ఉంది. ఏ మైనస్ బి అంటే ఏంటండి? యూలో ఉంది. యూ అంటే ఏంటి? ఐడియల్. ఏమ్మా మరి ఐడియల్ డెఫినేషన్ ప్రకారం మనం కోసెట్ రింగ్స్లో ఇప్పుడు తీసుకున్నాం. ఏమ్మా అయితే ఈ ఐడియల్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ ఐడియల్ కాకుండా ఇంకోటి అవుతుంది. ఏమవుతుంది? స్టేట్మెంట్ చూడండి, ఫస్ట్లో కెర్నల్ రాస్తాం కెర్న్ ఆఫ్ డెఫినేషన్ ప్రకారం. మరి కెర్న్ ఆఫ్ డెఫినేషన్ ప్రకారం మీకు ఏమి ఇచ్చింది చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు అంటే ఏ బిలాంగ్స్ టు కెర్న్ ఎఫ్లో ఉందనుకోండి, ఏ బిలాంగ్స్ టు కెర్న్ ఎఫ్లో ఉందనుకోండి, మరి ఎఫ్ ఏ అవుద్ది? 0 అవుద్ది. ఇక్కడ దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఏ మైనస్ బి యూ అంటే కెర్న్ ఎఫ్ ఐడి ఉంచుకోండి. యూ అంటే ఏడమ్మా? కెర్న్ ఎఫ్. ఇక్కడ కెర్న్ ఎఫ్లోకి రావాలి. ఎంతమంది ఐడియల్ డెఫినేషన్ ఉంది, ఇప్పుడు కెర్న్ ఎఫ్లోకి వచ్చాను. ఇప్పుడు కెర్న్ ఎఫ్ ప్రకారం రెండుని విత్ కెర్నల్ అన్నాడు. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూలో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమవుద్ది? 0 వేస్తాం. చూడండి ఎక్కడి నుంచి దేనిలో తీసుకొస్తున్నానా నేను, ఇటు కోసెట్స్ డెఫినేషన్లోంచి కెర్నల్లోకి రిలేషన్. కెర్నల్ మీకు ఫస్ట్ ఇయర్లో కూడా గ్రూప్స్లో కూడా కెర్నల్స్ ఉంటాయి, చూసుకోండి కావాలంటే. ఈ రెండేళ్ళకి రిలేషన్ పెట్టుకు వచ్చాను. ఎప్పుడైతే దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి దట్ ఈక్వల్ 0 డేస్గా రాస్తాను. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అవుతుందండి. ఏడమ్మా మీకు ఇచ్చిన దాంట్లో ఎఫ్ ఆర్ ఈజ్ హోమోమార్ఫిజం కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి కింద రాశాను. అటు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ తీసుకెళ్దాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. మరి నువ్వు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమని డిఫైన్ చేసుకున్నావురా? ఇక్కడ చూడండి, పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ పై ఆఫ్ బి ప్లస్ యూ. పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు ఒకవేళ 1 చెప్పాలనుకో ఫస్ట్ ఇది రాయాలి, తర్వాత ఇది రాయాలి, తర్వాత ఇది రాయాలి, తర్వాత ఇది రాయాలి, ఇలాగెలా రావాలి. 2 సార్లు చేసి కన్నా ఈ ఫండ్ పెట్టి ఒకసారి పెడితే నువ్వు ఇప్పుడు రాయాలి. ఏమని రాయాలి? ఎఫ్ ఈజ్ అక్కడ పై ఈజ్ ఫైన్ డిఫైన్ చేసావు కదా, పై ఈజ్ ఏమో వెల్ డిఫైన్డ్ అండ్ 1 అదేంటండి. నెక్స్ట్ ఆన్ టు చెప్తాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను ఎలా తీసుకొచ్చాను అది. ఇన్ కేస్ మీరు ఏ స్టెప్లో ఎక్కడ పల్టీ కొట్టినా లాస్ట్కి వచ్చినప్పుడు ఎలా తీసుకురావాలో ఒక ఐడియాలో చూసుకోండి. ఏమ్మా నేను వెల్ డిఫైన్ చేశాను, 1 చెప్పేసాను. దేన్ని? పైని నెక్స్ట్ ఆన్ టు చెప్పడం కోసం మీకు టు ప్రూవ్ దట్ మీకు ఆన్ టు అని చెప్పడం కోసం ప్రయత్నిద్దాం. టు ప్రూవ్ దట్ పై ఈజ్ ఆన్ టు అంటే పై అనేది R/U టెన్స్ టు R అండి. R/U టెన్స్ టు R. దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. కానీ నేను
ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ అనుకున్నాం కదా, మామూలుగా రాస్తున్నాను నేను. చూడండి ఇది స్టేట్మెంట్ మీరు కొంచెం గుర్తుపెట్టుకుని బైహార్ట్ చేసి రాసేయండి. లెట్ వై బిలాంగ్స్ టు ఆర్ డాష్ అని తీసుకుంటున్నాను మరి నేను. లెట్ వై బిలాంగ్స్ టు ఆర్ డాష్ ఇందులో ఉంటుందని తీసుకున్నాను. కానీ ఇందులో ఉన్నాయని ఎలా ఉంటాయి మీకు తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్లా ఉంటాయి, అవునా కదా? అందులో ఉన్నాయని ఎలా ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్లా ఉంటాయి. దానికి దీనికి రిలేషన్ పెట్టుకు వస్తాను అనమాట నేను. ఏమ్మా సిన్స్ ఇక్కడ రాస్తున్నాను ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ మనకి ఏమని ఇచ్చా, మనకి ఏమని ఉందండి, ఆన్ టు అని ఉంది. ఏజ్ ఆన్ టు. మరి దీని నుంచి దీనికి ఆన్ టు డెఫినేషన్ ప్రకారం ఆన్ టు అయిందనుకోండి, ఆర్ టు ఆర్ డాష్ ఆన్ టు. దాని డెఫినేషన్ ప్రకారం ఆన్ టు అయితే ఏమని రాస్తా అని చెప్పాను, దట్ ఇంప్లాయిస్ అని పెడుతున్నాను. మరి ఇంప్లాయిస్ అని కన్ఫ్యూజ్ అవుతారేమో, లేదా దెన్ అని రాసుకున్నా పర్వాలేదు. దెన్ ఎవ్రీ ఏమ్మా తీసుకున్నాం కదా, వై బిలాంగ్స్ టు ఆర్ డాష్ దేర్ ఎగ్జిస్ట్, అదే దేర్ ఎగ్జిస్ట్ మనం తీసుకునేది ఏదో ఒక ఎలిమెంటు తీసుకున్నా అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ రాసేస్తున్నానండి నేను. లేదా ముందు విడదీసి రాయమన్నా విడదీసి మొత్తం రాస్తాను, ఎలాగైనా పర్వాలేదు. లేదా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఇది మనకు తెలిసిన స్టేట్మెంట్. ఇలా చూడండి, ఇది నేను సిన్స్ ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ వై అనేది ఆర్ డాష్లో ఉందని తీసుకున్నాను. ఆన్ టు అయింది కాబట్టి ఆ డెఫినేషన్ ప్రకారం ఇది మీకు ఇందాక చెప్పాను నేను, ఆన్ టు డెఫినేషన్ ఇది రాను. ఆర్ డాష్లో ఏదైనా తీసుకుంటే ముందు దానికి డొమైన్లో ఉంటుందని. ఏం చేస్తుందంటే ఇది ఎప్పటి నుంచో ఆర్ డాష్ కాబట్టి ఇలా రాశాను. ఇది మనకు తెలిసిన దాన్ని రాశాను. ఇప్పుడు మనం చెప్పబోయేది ఎక్స్ ప్లస్ యూ అనేది ఆర్ బై యూలో ఉంది, ఎక్స్ అనేది ఆర్లో ఉంది, వై డాష్ అనేది వై అనేది ఏమో ఆర్ డాష్లో ఉందని మూడేళ్ళు రిలేషన్ పెట్టుకు వెళ్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఇది ఆన్ టు కాదు, పై కావాలి. పై అనేది ఆన్ టు కావాలి. అంచేతన పైని పైలో అయితే పై డిఫినేషన్ ప్రకారం పైకి ఎఫ్ ఆఫ్ ఎక్స్తో రిలేషన్ ఉంది. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని వైతో రిలేషన్ పెట్టుకున్నాను. ఈ మూడాట్లకి రిలేషన్ తీసుకొస్తానని నేను. చూడండి ఫర్ దిస్ ఇది మీరు అన్ని రాయగలతో రాయండి, లేకపోతే లేదు. అంటే ఎక్స్ ప్లస్ యూ అనేది ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఉందనుకోండి, we have x plus u belongs to r by u. x plus u belongs to r by u అని. ఇప్పుడు చూడండి నేను ఇది ముందు రాసిన పర్వాలేదు, ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అన్నప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు ఇది రాయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను దీన్ని చెప్తున్నా అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇది. మన దగ్గర ఏముందంటే ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ ఆన్ టు ఉంది కాబట్టి ఇది మన దగ్గర రెడీగా ఉంది. కానీ మనం డిఫైన్ చేయవలసింది ఇప్పుడు రాస్తున్నాను. మనం డిఫైన్ చేయవలసింది ఏదైతే చేయాలో అది. చూడండి ఇక్కడ మనం ఆర్ బై యూకి రావాలి, ఆర్ బై యూని బేసెస్కి వెళ్ళాలండి. చూడండి ఇక్కడ పై అనే ఫంక్షన్ ఒకసారి పై రాస్తున్నానండి, మీకు అర్థం అవుద్దని పై రాస్తున్నాను. పై అనేది దేనికి ఉంది, ఆర్ బై యూ నుంచి ఆర్ డాష్కి ఉంది, అవునా కదా? ఇది రిలేషన్. ఎఫ్ అనేది ఆర్ నుంచి ఆర్ డాష్కి ఉంది. ఎఫ్ అనేది ఆర్ నుంచి ఆర్ డాష్ ఉన్నప్పుడు వై బిలాంగ్స్ టు ఆర్ డాష్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సబ్జెక్ట్ అని రాశాను. మరి ఇప్పుడు నాకు పై మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ ఉంది. ఇది మేము ఇక్కడ రాయమని రాయట్లేదు, ఇది ఇక్కడ ప్లేస్ లాగా రాశాను ఏమో. పై మ్యాప్ ఆర్ టు ఆర్ అన్నప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆన్ టు అని చెప్పాలి, పై ఆన్ టు అని చెప్పాలి. సేమ్ ఇప్పుడు ఇది రివర్స్ అవుతుంది అనమాట. ఫర్ ఎవరీ చూడండి వై బిలాంగ్స్ టు ఆర్ డాష్ దేర్ ఎగ్జిస్ట్. ఇప్పుడు రిలేషన్ దీని పెట్టాలనుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాను. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఎక్స్ ప్లస్ యూ ఇలా చూడమ్మా బిలాంగ్స్ టు ఆర్ బై యూ. ఏం చేద్దాను, నీ చెప్పబోయేది ఏదో రాస్తాను. ఇక్కడ ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్, కానీ ఇప్పుడు నీ చెప్పబోయేది పై మ్యాప్ ఆర్ బై యూ టెన్స్ టు ఆర్ డాష్. అంటే ఇక్కడ ఆర్ ప్లస్ ఏమొచ్చిందండి, ఆర్ బై వచ్చింది. ఆర్ ఉన్నప్పుడు ఏముందండి, ఎక్స్ ఉంది, అదే రాశాను. కానీ ఆర్ బై ఉన్నప్పుడు ఏముంది, ఎక్స్ ప్లస్ ఏ ఉంది, ఇక్కడ అదే రాశానండి. ఫర్ దిస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ వీ హ్యావ్ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అలాగే ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూగా మారింది.
అక్కడ రిలేషను, ఈ రిలేషన్లో ఇది మామూలుగానే ఉంటుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ వస్తుంది, ఆర్ బై యూ వస్తుంది. సచ్ దట్ మీకు అదేందండి, మనకి ఏం చేస్తాను పైన డిఫైన్ చేయాలి కాబట్టి పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు వై మామూలుగా యాక్చువల్ చెప్పాలంటే. కానీ పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూని దేనికి రిలేషన్ పెట్టాం మనం? ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పెట్టాం, అవునా కదా? వెల్ డిఫైన్డ్ చూసుకోండి. పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తెస్తుంది. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం? ఇక్కడ ఎక్కడ చెప్పాను ముందే, ఇక్కడ వై అన్నాను. ఇప్పుడు చూడు ఈ డెఫినేషన్ ఎలా అయితే ఉందో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై ఎలా అయితే అయిందో, పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు వై అయింది. ఇక్కడ ఎక్స్ అనేది ఆర్లో ఉంది, ఎక్స్ ప్లస్ యూ అనేది ఆర్ బై యూలో ఉంది. అప్పుడు వై అనేది ఆర్ డాష్లో ఉంది, ఇప్పుడు వై అనేది ఆర్ డాష్లో ఉంది. పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు వై అయింది ఎమ్ అని చేతన ఆన్ టు అయింది. మీరు వై బిలాంగ్స్ టు ఆర్ డాష్ ఫస్ట్ మీరు రాయాలని చూడండి. ఏం రాయాలో చెప్తున్నాను, ఈ థియరమ్ని మీరు ఎంత జాగ్రత్తగా రాయాలని చెప్తున్నానండి. వై బిలాంగ్స్ టు ఆర్ డాష్ ఇది రాసి సిన్స్ ఎఫ్ మ్యాప్ ఆర్ ఈజ్ ఆన్ టు అని మన దగ్గర ఉన్నది రాశాను. ఇక్కడ ఉన్నది ఆన్ టు అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ అంతా మన దగ్గర ఉంది. ఎవరి వై బిలాంగ్స్ టు ఆర్ డాష్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అవుతుంది. ఈ స్టేట్మెంట్ మన పాకెట్లో ఉన్నట్టు అనమాట అండి. దీన్ని ఎక్కడన్నా వాడుకోవచ్చు అమ్మా. అయితే ఫర్ దిస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అని రాశాను. ఇంతకుముందు ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ ఉంటే ఇప్పుడు పై మ్యాప్ ఆర్ బై యూ టెన్స్ టు ఆర్ డాష్ అని చెప్పాలి ఆన్ టు. అంటే దానికి ఫర్ ఎవరి బిలాంగ్స్ టు వై బిలాంగ్స్ టు ఆర్ డాష్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ సచ్ దట్ పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు, కానీ అది వై అని రాయాలి, కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై అవుతుంది కాబట్టి ఈక్వల్ అని చెప్పాం. పై మ్యాప్ ఎన్ఏ ఆర్ బై యూ టెన్స్ టు ఆర్ డాష్ ఈజ్ ఏం చెప్తామా ఆన్ టు. మరి మనకి ఫంక్షన్ పై అనే ఫంక్షన్ వెల్ డిఫైన్ అయింది, 1 అయింది, ఆన్ టు అయింది. ఇంకో ఐసోమార్ఫిజం అవ్వాలంటే హోమోమార్ఫిజం అవ్వాలి. ఏమవ్వాలండి? హోమోమార్ఫిజం అవ్వాలి. దాన్ని కూడా ప్రూవ్ చేసేద్దామండి. టు ప్రూవ్ దట్ హోమోమార్ఫిజం అండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది డిఫైన్ చేసింది. ఇప్పుడు టు ప్రూవ్ దట్ పై ఈజ్ హోమోమార్ఫిజం మీకు గుర్తుంటుందని విడదీసి రాస్తున్నానమ్మా. మీ బుక్లో అయితే ఇలా సైడింగ్లో డైరెక్ట్గా ఉంటుంది, చేసుకెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నా డిఫైన్ చేయడం కోసం పై ఆఫ్ హోమోమార్ఫిజం డెఫినేషన్ ఏంటండి? పై ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అని రాయాలి, అవునా కదా? ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఉంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని రాయాలి, అవునండి, రాయవలసింది అది. కానీ ఎఫ్ ప్లేస్లో పై వచ్చింది ఎమ్మ, అక్కడ ఏబీలు ఏమో ఆర్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏబీలు కాదు, ఏ ప్లస్ యూ బి ప్లస్ యూలు ఆర్ బై యూలో ఉన్నాయి. అంచేత ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడవలసింది అదండి రాసేది. పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ ఈక్వల్ టు తీసుకున్నాం. మనకి కోసెట్ డెఫినేషన్ ఉంది. కోసెట్ డెఫినేషన్ ప్రకారం పై ఆఫ్ ఏమని రాయొచ్చు? దీన్ని లోపల జరుగుతుంది ఇదంతా ఏ ప్లస్ బి ప్లస్ యూ అని. పై ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ యూ అని. ఇప్పుడు మరి ఇది దేనికండి డిఫైన్ చేశాను? పై ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఏమన్నా నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నానా లేదా? మరి ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుందా లేదండి? మరి ఇక్కడ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అన్నా లేదా? దీనికి కావాలంటే ఇలా కొట్టచ్చు కదా, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అని. ఇంతకుముందు పైన కొట్టేయకూడదు, పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ అని, పై ఆఫ్ యూ ప్లస్ అని నువ్వు రాయకూడదు ఇంకా. కానీ ఇక్కడ రాసేసేవారు కదండి, అంటే అంతకుముందు ఇది హోమోమార్ఫిజం అవుతుంది స్టేట్మెంట్లో. పై ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ పై ఆఫ్ బి ప్లస్ యూ. నేను ఎడగొట్టేశాను పై ఆఫ్ ఏ ప్లస్ యూని ప్లస్ బి ఆఫ్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఇదిగో సెపరేట్గా రాయగలను. మరి ఇంటూకి రాయాలి కదా, ఇంటూ కూడా చేస్తున్నాను చూడండి. పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ ఇంటూ, మరి కోసెట్ డెఫినేషన్ ఏం చెప్తుంది? పై ఆఫ్ ఏబి ప్లస్ యూ అని చెప్తుంది.
మరి ఫై ఆఫ్ ఏబీ ప్లస్ని ఎఫ్ ఆఫ్ ఏబీ అని రాయొచ్చు కదా, ఎఫ్ ఆఫ్ ఏబీని ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బీ కింద రాయొచ్చు కదా. దట్ ఈక్వల్ దీని ఫై ఆఫ్ ఏ ప్లస్ యూ అని, దీని ఫై ఆఫ్ బీ ప్లస్ యూ అని ఎలా రాస్తున్నాం, బై డిఫైన్ వెల్ డిఫైన్ డెఫినేషన్ ప్రకారం. మరి మనం హోమోమార్ఫిజంలో ఉన్న రెండు చెప్పాం. సో అది చేస్తున్నది పై అనేది కూడా హోమోమార్ఫిజం అవుతుంది. పై అనేది ఏమవుతుందమ్మా, పై అనేది హోమోమార్ఫిజం అయింది, పై అనేది ఆన్ టు అయింది, పై అనేది వెల్ డిఫైన్డ్ అయింది. అని చేత మీరు ఈ థీరం చేసేటప్పుడు ఈ 3 పార్ట్స్ అయినాయి కాబట్టి వెల్ డిఫైన్ 1 ఆన్ టు హోమోమార్ఫిజం అయింది కాబట్టి ఇది ఏమవుతుందండి, ఐసోమార్ఫిజం అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికండి, పై కాదు ఎఫ్ కాదండి, ఏంటండి పై. అర్థమైందండి. మనం పై అనేది వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ చెప్పాం. ఆ పై అనేటువంటిది ఆర్ బై యూ టెన్స్ టు ఆర్ డాష్ ఈజ్ యాన్ ఐసోమార్ఫిజం. ఏమ్మా మార్ఫిజం అంటే దట్ ఈక్వల్ టు ఆర్ బై యూ ఐసోమార్ఫిక్ టు ఆర్ డాష్. ఇది థీరం అండి. చేతన ఈ థీరం కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇందులో మీరు ఇబ్బంది పడేది అలాగా ఒక ఆన్ టూ కేసు ఒకటే అండి. ఆన్ టూని ఒకటిగా జాగ్రత్తగా మీరు చేయగలిగితే ఆన్ టూలో ఎఫ్ మ్యాప్ ఆర్ టు ఆర్ డాష్ అనేది వాడు ఇచ్చిన దాన్ని తీసుకుంటాం. మనం పై మ్యాప్ ఏమో ఆర్ బై యూ టెన్స్ టు ఆర్ డాష్ అనేది ఆన్ టూ అని చూపించాలి. ఆ రెండింటిని రిలేషన్ కరెక్ట్గా తీసుకోగలిగితే ఈ థీరంలో ఎక్కడ కూడా మీకు డిఫికల్ట్ ఉండదు, చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్గా రాయొచ్చు. చేతన ఇది మీకు ఎగ్జామ్లో ఇచ్చే థీరంలో ఫండమెంటల్ థీరం ఒకటండి. దీని తర్వాత ప్రైమ్ ఐడియల్ థీరం ఒకటి ఉంటుంది, అంటే ఇంటిగ్రల్ డొమైన్ అని, అలాగే మ్యాక్సిమం ఐడియల్ ఫీల్డ్ అవుతుందని. ఈ 3 థీరమ్స్ని మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామ్లో గ్యారంటీగా ఒక ఎస్ఐ క్వశ్చన్ ఆప్షన్తో వచ్చేద్దండి. ఏఆర్బీలో గ్యారంటీగా రాయగలుగుతారు. లేదా ఒక గ్యారంటీగా మీకు మినిమం 10 మార్క్స్ అనేది కంపల్సరీ 3 థీరమ్స్ చేసుకుంటూ వస్తుందండి. అంటే అందులో ఫస్ట్ థీరం నేను చెప్పాను, రిమైనింగ్ 2 థీరమ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. జాగ్రత్తగా మాత్రం దీన్ని మీరు రీడ్ చేస్తూ బయాట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.